చూడేలా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీకు కావాలి కాస్త Asia's biggest New York bash brought to you by The Country Club. Let's give a big round of applause for all of you guys got here. Once Joranga chappale barbeku tammelarigo. Let's give a big round of come on guys. I want to see that energy from all of you guys. I want to see all the both the hands up. Clap as loud as possible for this wonderful celebration out here. That is Asia's biggest New Year celebration brought to you by The Country Club. So once again, I would like to welcome you all to this wonderful celebration. We have lot of performances lined up for you. We also have some amazing talent which is going to be coming on the stage. And also do not forget we have a celebrity performer. వెల్కమ్ టు అమలు స్పెషల్. బాగున్నారా? ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా ఈ బెంగళూరులో నేను బయటికి వెళ్తున్నాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది వీడియో స్కిప్ కాకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ యువర్ ఫ్రెండ్స్ అండి. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదండి, ఫైనల్లీ మనం బెంగళూరులో కంట్రీ క్లబ్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో అదంతా నేను మీతో షేర్ చేస్తాను. కంట్రీ క్లబ్ బెంగళూరు లొకేషన్ అండి. సో హైదరాబాద్లో అయితే నాకు తెలుసు, బెంగళూరులో ఫస్ట్ టైం వచ్చామన్నమాట. ఇక్కడ న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయని తెలుసుకున్నాము. సో ఇక్కడ లైట్ డెకరేషన్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. చూద్దాం పదండి ఒక్కొక్కటి. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. అంతా గ్రీనరీతో మంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మేము కొంచెం ఆ వీడియో కోసమని కొంచెం ఎర్లీగా వచ్చాము. జనరల్గా అయితే 6:30, 7 o'clockకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట. సో అంతా ఇంకా డెకరేషన్ చేస్తున్నారు, లైట్స్ అవి పెట్టి. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. సో మా రితు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ప్లేస్ అయితే చాలా కూల్ లొకేషన్ అండ్ గుడ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా, ట్రీస్ కూడా లైట్స్ పెట్టి సో బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదొక ప్లేస్ అండి. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయంట. ఇది మొత్తం కూడా గ్రౌండ్లా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న స్టేజ్ లాగా ఉందన్నమాట. ఏదైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు ఈ స్టేజ్లోనే జరుగుతాయంట. సో సీ దిస్. కంట్రీ క్లబ్ ఆఫీస్. This is a swimming pool area annamata. This is called Country Club. ఈ banquet office కూడా ఉందండి. So this is swimming pool. Where is Ritika? Go ahead. This is swimming pool. So complete location I will share that. సో ఇక్కడ మంచి మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. తీయట్లే. సో గ్రాండ్ బాల్ రూమ్ అంటండి. సో ఇందాక చెప్పాను కదా, సో అదనమాట.
స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. సో వన్ డే మనము ఇక్కడికి వచ్చి మనం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లొకేషన్. సో ఎవ్రీ ఇయర్ మేము కంట్రీ క్లబ్కి ఇలాగే వస్తూ ఉంటామండి. ఇక్కడ ఎలా ఉందా అని చూడటానికని వచ్చాము. చాలా చాలా బాగుంది. పదండి, ఇంకా చాలా చాలా లొకేషన్స్ ఉన్నాయంట ఇక్కడ. గెస్ట్ హౌసెస్, ఎవరైనా వన్ డే స్టే చేయాలంటే కూడా చేసుకోవచ్చు అంటండి. సో ఇందులో మనకి కావాలంటే పాసెస్ కావాలంటండి. సో పాస్ తీసుకొని మనం ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వచ్చు. ఇందులో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంట. సో ఇదే అనమాట ఎంట్రన్స్. వెయిట్. సో ఇదంతా కూడా లొకేషన్ అన్నమాట ఎంట్రన్స్ దగ్గర. కంట్రీ క్లబ్ అనేది ఒక రిసార్ట్ లాగా వీకెండ్స్ వస్తూ ఉంటారు. ఇది హైదరాబాద్లో కూడా ఉంది. ఫంక్షన్ ఏమన్నా జరగాలి అంటే ఇక్కడ ఫంక్షన్ హాల్ అండి. సో డైన్ అండ్ డ్యాన్స్ విత్ ద సెలబ్రిటీస్ కూడా వస్తారు. బిగ్గెస్ట్ చూసారు కదా ఇది. సో ఏషియాస్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2023 ఈ ఈవెంట్ జరుగుతుందన్నమాట. సో ఇదైతే జనరల్గా కంట్రీ క్లబ్ వాళ్ళ హాల్ అండి. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలంట. వెళ్ళి అక్కడ ఫంక్షన్ జరుగుతుందంటండి. ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ వస్తారంట. సో చూద్దాం పదండి ఆ ఈవెంట్. ఇక్కడ మనకి ఫిట్నెస్ కంట్రీ క్లబ్ ఉందండి. సో కంట్రీ క్లబ్ వాళ్ళది ఫిట్నెస్ అండ్ ఇక్కడేమో రెస్టారెంట్ అనమాట. సో చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి. ఫుడ్ కూడా బాగుంటుందండి ఇక్కడ. వెజ్, నాన్ వెజ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. స్పైసీ రెస్టారెంట్. సో ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఈ కంట్రీ క్లబ్ రిసార్ట్ అనేది చాలా కంట్రీస్లో ఉందండి. లైక్ జపాన్, చాలా కంట్రీస్లో ఉందంట ఇదైతే. సో అందుకే వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అండి ఈ కంట్రీ క్లబ్లో. చాలామంది ఇందులో మెంబర్షిప్ తీసుకుంటారు. ఇందులో మెంబర్షిప్ తీసుకోవాలంటే 1,20,000 అంటండి. వాళ్ళు ప్లాట్స్ కూడా రీసేల్ చేస్తూ ఉంటారు. సో చాలామంది దీనికి తీసుకుంటారు మెంబర్షిప్. వీళ్ళది మనకి సైట్స్ కూడా ఉంటాయండి సిటీ ఎండింగ్లో. అలా చెన్నైలో ఉంది, దుబాయ్లో ఉంది, ఢిల్లీలో ఉంది కంట్రీ క్లబ్. లాట్ ఆఫ్ మన ఇండియాలో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. వేరు కంట్రీస్లో వరల్డ్ వైడ్గా కూడా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళే ముందు మా పాప స్విమ్మింగ్ పూల్ చేద్దామంటుంది. సో కొద్దిసేపు మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి స్విమ్మింగ్ పూల్లో కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి మనం ఈవెంట్కి వెళ్ళిపోదాం. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. Our first time, our first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel mad, I'm in a grace. I like you, catch me, I can't wait. Our first time, our first date. You're so fine, I'm so late. You sip wine. చూస్తున్నారు కదండి ఎంత బాగుందంటే. చాలా బాగా డెకరేట్ చేశారు. ట్రీస్ అన్నిటికీ కూడా లైట్స్ పెట్టి సో బ్యూటిఫుల్గా ఉంది. మ్యూజిక్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి ఫుడ్ కూడా అన్ని స్టాల్స్ పెట్టారు. వెజ్, నాన్ వెజ్, లాట్ ఆఫ్ వెరైటీస్ అంటండి. సో అది కూడా ఒకసారి చూద్దాము. సో ఈ కంట్రీ క్లబ్ ఇదన్నమాట బెంగళూరు లొకేషన్. ఇక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గర ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి. సో మొత్తం పెద్ద ప్లేస్లో చేస్తారంట బయట. సో పార్టీ కోసమని ఎక్కువ మెంబర్స్ వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలంట. పదండి అక్కడికి కూడా వెళ్ళి పార్టీ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఫైనల్లీ పార్టీ జరిగే గ్రౌండ్లోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా న్యూ ఇయర్ లోకి అనమాట ఎంటర్ అయిపోతాము. ఏషియాస్ బిగ్గెస్ట్ కంట్రీ క్లబ్ వాళ్ళ ఈవెంట్ అండి. 30 yearsగా ఇది ఇలాగే చేస్తుంటారండి ఎవ్రీ ఇయర్. సో లొకేషన్ అయితే చూస్తున్నాం కదా రీచ్ అయిపోయాము.
ఫుడ్ స్టాల్స్, ఫుడ్, లాట్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్, చాలా మెంబర్స్ వస్తారండి. మనం నైట్ 12 తర్వాత అయితే ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. సో చూస్తారు కదా, ఇలా సపరేట్ మనకు ఒక టేబుల్ బుక్ చేసుకొని మనం ఫుడ్ తీసుకోవచ్చు. ఫుడ్ కూడా రీజనబుల్ కాస్ట్తోనే మెయింటైన్ చేస్తున్నారు ఈ కంట్రీ క్లబ్ వాళ్ళు. సో చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ వీళ్ళు చాలా పెద్ద గ్రాండ్గా చేస్తారండి ఈవెంట్స్ అయితే. సో నేనైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుందన్నమాట ఈవెంట్ అయితే. సో బ్యూటిఫుల్గా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్. సో ఇక్కడ అంతా సీటింగ్ చూసారు కదా, చాలా మెంబర్స్ వస్తారండి. సో అటు ఇటు 2 sides కూడా మెంబర్స్ ఉంటారు. సో చూస్తున్నారు కదా, అందరూ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము కొంచెం ఎర్లీగా వచ్చాను, మీకు వీడియో చూపించాలి ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటని. నేను ఇవన్నీ కూడా ఎర్లీగా షూట్ చేస్తున్నాను. సో పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి, ఎందుకంటే నైట్ 12 అవుతుంది కాబట్టి న్యూ ఇయర్కి విష్ చేసుకోవాలంటే. సో అందుకే ఫుల్ సెక్యూరిటీతో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇదన్నమాట, ఇది ఎంటీగా ఉన్నప్పుడు. Welcome 2023 guys, welcome, subscribe. ಎಲ್ಲ ಕೈ ಸೂಪರ್ ಅಂತ ತೋರಿಸಿ ನೋಡೋಣ ಮೇಲ್ಗಡೆ. all of you put your hands up. Super. Okay, on the count of 3 you all will tell super and you all do this, okay? on the thank you so much. ಈಗಲೇ ಈ ಎನರ್ಜಿ ಇದೆ, ಇನ್ನು ಹೋಗ್ತಾ ಎನರ್ಜಿ ಫುಲ್ ಬಿಲ್ಡ್ ಅಪ್ ಆಗುತ್ತೆ. thank you so much and moving on we have one of the best ನೀನೇ ರಾಜಕುಮಾರ. let's hear for ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್. ಒಮ್ಮೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ. ಹೊಸ ಬೆಳಕೊಂದು ಹೊಸಿಲಿಗೆ ಬಂದು ಬೆಳಗಿದೆ ಮನೆಯ ಮನಗಳ ಇಂದು. ರಾಜರತ್ನನು ಹಾಡಿಸಿಯೇ ನೋಡು, ಬೀಳಿಸಿಯೇ ನೋಡು, ಎಂದು ಸೋಲದು ಸೋತು ತಲೆಯ ಬಾಗದು. ಒಮ್ಮೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ. ರಾಗೇವಾ ಮಾಯೆ ಗಾಂಧಾರಿಯಂತೆ ಕಣ್ಮುಚ್ಚಿ ಹೊಂಗನ ಸಾರಸೋ ಛಾಯೆ ಮಂದಹಾಸ ಆಹನನು ಮೇಯ ಶ್ರಾವಣ ಮಾಸ. ಆಯಾಂಗಿ ಮೌನದ ಸಾರಂಗಿ
కటుకుల నా కలలు నూనెమ్ముతుంటే ఎర్రగ కందిచిందేనే సెగలు నా పిరిగాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నూనె తీస్తే ఎలా నిట్ట చవంతి నిష్ఠురపు విలవిలలు Someone here. Okay, yourself. Yes. No, wait, 1 second. Ma'am, Lily, second, you. Yes, yourself, yes. Check. Okay, so ma'am, what was the answer? Yav song ado? Pushpa, yes. Really? हम तेरे बिन रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा तुझसे जुदा कर हो जाएंगे तो खुद से हो जाएंगे जुदा क्योंकि तुम ही हो अब तुम ही हो చూసారు కదండి మన వీడియో మీ అందరికీ నచ్చిందా ఎంజాయ్ చేశారా సో ఇప్పుడు ఏం చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్